కడవరి ఉజ్జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగములో నిల్చేదా, నీతోనే యుగములు నిల్చేదా. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యమును మనం చదువుకుందాం. అది యోనా గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యము. చదువునేనా? నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథములో మనము ఈ యోనా గ్రంథములో యోనా అన్నటువంటి ఒక భక్తుని మనం చూస్తున్నాం. యోనా అన్నటువంటి భక్తుడు, అతడు దేవుని కృపచేత దేవుడు అతనిని ఒక ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అయితే ఒక దినమునందు ప్రవక్త అయినటువంటి యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, నీవు నినవే పట్టణమునకు వెళ్ళి నేను నీకు తెలియజెప్పిన సమాచారమును వారికి తెలియపరచు. హల్లెలూయా. దేవుడు ఏ సమాచారమును యోనాకు తెలియపరిచాడో ఆ సంగతిని, ఆ సమాచారమును ఇప్పుడు యోనా వెళ్ళి ఎక్కడ చెప్పాలి? నినవే పట్టణము. హల్లెలూయా. ఎందుకు నినవే పట్టణమునకు వెళ్ళి దేవుడు చెప్పిన సంగతులను ఆయన చూడమన్నాడని యోనా గ్రంథంలోనే 1వ అధ్యాయములో 2వ వాక్యాన్ని చదువుదాం. నినవే పట్టణస్థులు వారి యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని
ప్రకటించము. హల్లెలూయా. ఎందులకు దేవుడు యోనా అన్నటువంటి ప్రవక్తను నినివే పట్టణమునకు వెళ్ళమని చెప్తున్నాడు. నేను నీకు చెప్పిన సంగతులను వారికి తెలియపరచమని చెప్పినాడు. ఎందులకు ఆ పట్టణానికి పంపుతున్నాడు దేవుడు అనగా, ఆ నినివే పట్టణస్థుల ప్రజలు వారి యొక్క పాపములు, వారి అక్రమములు, వారి యొక్క అన్యాయము, వారి యొక్క చెడుతనము, వారి యొక్క చెడు ప్రవర్తన, అందులని బట్టి ఆ పట్టణమును నాశనము నేను చేయబోతున్నాను. దానికి దుర్గతి కలుగును గాక. ఆ పట్టణమునకు నాశనము కలుగుబోతుంది. కాబట్టి ఆ పట్టణ ప్రజలను నేను 40 దినముల వారికి నేను గడువిస్తున్నాను. ఆ 40 దినములలోగా వారు దేవుని మాటకు లోబడి తమ పాపములను విడిచిపెట్టి నా మార్గములోనికి వారు వచ్చినట్లయితే, నా సత్యములోనికి వారు వచ్చినట్లయితే, నా మాటకు వారు భయపడిన వారికైతే వారు నాశనం నుండి తప్పించుకోగలరు. అందుకే దేవుడు ఆ పట్టణానికి 40 దినములు గడువు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఆ దినములలో జరిగిన సంగతి. యోనా ప్రవక్త కాలంలో దేవుడు ఆ పట్టణాన్ని గురించి చెప్పబడిన సంగతి. ఈ దినము పరిస్థితి ఎలా ఉన్నదని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒక మారు మనం చదువుకున్నాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీలేకు వచ్చెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యోనా కాలములో నినివే పట్టణాన్ని గురించి దేవుడు హెచ్చరించాడు. ఈ దినాలలో ఆయన మనలను గురించి హెచ్చరించిన మాట, ఇప్పుడు ఉన్న ప్రజలను బట్టి హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటి? ఆ మాట అనగా, కాలము సంపూర్ణమైనది, కాలము అంతమునకు వచ్చి ఉన్నది, నా రాకడ సమీపముగా ఉన్నది, నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది హెచ్చరించమని దేవుడు అనేక మంది దైవజనులు దేవుడు పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినములందు కూడా ఒక ఆపద ఉన్నది, ఉగ్రత దినమందు ఉన్నది. ఆ ఉగ్రత దినములు నా ప్రజలు ఆ ఉగ్రత దినమును చూడకూడదని, అగ్నిగుండములో పడకూడదని, పాతాళములో పడకూడదని, వాటి నుండి మనల్ని రక్షించడానికి ఆ ఉగ్రత దినమునందు, ఆ ఉగ్రత దినములను మనము తప్పించుకొని మనము పాతాళములోని అగ్నిగుండములో పడకుండానట్లు ఆయన మనందరినీ ఆయన రాజ్యములోనికి నడిపించడానికి కాలము సమీపమై ఉన్నదని చెప్పమని చెప్పన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నానని దేవుడు హెచ్చరించమని చెప్పి ఉన్నాడు. ఇప్పుడైనా నా ప్రజలు మారు మనసు పొంది రక్షణ పొంది నేను మీకు చూపించిన మార్గములో మీరు నడిచి దేవుని ప్రజలుగా మీరు నడుచుకున్నట్లయితే నేను మిమ్మలను ఆ ఉగ్రత దినం నుండి మిమ్మల్ని తప్పించే దేవుడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అది మహా ఉగ్రతమైన దినము, అది శ్రమకాలము, మహాశ్రమకాలం అని చెప్పబడినది. శ్రమకాలం అంటేనే ఆ శ్రమలను ఎలా తప్పించుకోగలము? ఆ శ్రమకాలము 3.5 సంవత్సరములు, మహాశ్రమల కాలము ఇంకొక 3.5 సంవత్సరములు, మొత్తము 7 సంవత్సరములది ఉపద్రవమైన కాలము రాబోతున్నది. భయంకరమైన రోజులు రాబోతున్నది. ఆ ఉగ్రత దినములలో
దేవుని ప్రజలు ఈ భూలోకములో ఉండకుండానట్లు తన ప్రజల వరకు ఆయన ముందుగా తీసుకోబోతున్నాడు. అందుకే ఈ దినములలో కూడా అనేక మంది దైవ సేవకులను పంపి అనేక సంఘాలను ఏర్పరిచి ఆ సంఘాలలో ఆరాధనను ఏర్పరిచి ఆ సంఘములో దేవుని సువార్త ప్రకటించబడుచున్నది. ఆ ప్రకటించబడిన సువార్తే కాలము సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండిని దేవుడు తన సేవకుల ద్వారా ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. మరలా మనము నినివే పట్టణస్తుల దగ్గరికి వెళదాం. నినివే పట్టణమునకు యోనాను దేవుడు పంపించాడు. హల్లెలూయా. మొదటిసారి యోనా నినివే పట్టణమునకు పోకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. అయినా తర్షీషు పట్టణానికి వెళ్ళిన కారణముగా యోనాకి ఏమి కలిగింది? ఒక ఆపద కలిగింది. ఏం ఆపదలో చిక్కుకున్నాడు? గట్టిగా చెప్పండమ్మా. చేప కడుపులో చిక్కుకున్నాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎట్లా ఉన్నాడు అయ్యగారు అక్కడ? హాయిగా ఉన్నాడా? పాటలు పాడుతున్నాడా? పౌలు శీలాను చెరసాలలు వేసినప్పుడు చెరసాలలో పౌలు శీలాలు ఏం చేశారమ్మా? ఏం చేశారు? చెరసాలలో ప్రార్థన చేశారు, చెరసాలలో నాట్యం వేశారు, హ్యాపీగా జాలీగా ఉన్నారు. అయితే యోనా చేసినటువంటి తప్పిదమునకు యోనా దేవుడు చెప్పినట్లుగా చేయలేదు కనుక, యోనా దేవుడు చెప్పిన మార్గములో వెళ్ళలేదు కనుక, యోనాకు దేవుడు చూపిన మార్గాన్ని విడిచిపెట్టి వేరొక మార్గములో వెళ్ళాడు కాబట్టి యోనా ఎక్కడ పడేటట్లుగా అయిపోయింది? సముద్రములో పడ్డాడు. హల్లెలూయా. సముద్రములో పడితే వెంటనే ఎది మింగేసింది? ఎదిమా? ఒక మనిషిని మింగేటువంటి చేప అంటే ఆ చేప ఎంత పెద్దది ఉండాలి? అలాంటి చేప యోనాను మింగినప్పుడు మన కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు యోనాని తప్పించడానికి ఒక టైం ఇచ్చాడు. యోనా, నిన్ను చేప కడుపులో నేను ఉంచబోతున్నాను. ఆ 3 దినములు చేప నిన్ను తాకకుండానట్లు, అది నీకు ఇబ్బంది పెట్టకుండానట్లు, అది నీకు సమస్య పెట్టకుండానట్లు 3 దినములు చేప కడుపులో ఉండేటట్లుగా ఆ 3 దినములలో నువ్వు మారు మనసు పొందితే, ఆ 3 దినములలో నువ్వు పశ్చాత్తాపపడితే, ఆ 3 దినములలో నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెడితే, ఒకవేళ నిన్ను ఆ చేప కడుపు నుండి నిన్ను తప్పిస్తానని దేవుడు తన మనసులో అనుకున్నాడు. అందుకే ఎప్పుడు చేప యోనాను మృంగివేసినదో యోనాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. చేప ఇప్పుడు యోనాని ఎట్లా చూసుకొనిందమ్మా? చెప్పండి, ఎట్లా చూసుకొనింది? భద్రంగానే చూసుకొనింది. హల్లెలూయా. చేప దేవుని మాట వినింది. అయితే దేవుడు ఏర్పరిచిన ప్రజలు దేవుని మాటను వినలేకపోతున్నారు. చేప దేవుని మాట వినింది కాబట్టి యోనాని 3 రోజులది ఏమీ చేయలేదు. చేప ఒక్క నిమిషం అనుకోనుంటే, చేప తన శరీరాన్ని ఒక మెలికలు అట్లా తిరిగిందంటే యోనా ఏమైపోంటాడో? జీర్ణమైపోయి అంటాడు. అయితే ప్రభు యొక్క ఆజ్ఞకు యోనా భయపడింది, చేప భయపడింది. దేవుని మాటకు చేప లోబడింది. దేవుని మాటను చేప తృణీకరించలేదు. ఒకవేళ మొదట్లో అనుకుంటుంది, అబ్బా ఈరోజు నాకు మంచి ఆహారం దొరికిందని చేప అనుకుని ఉండొచ్చు. అయితే చేప కడుపులోనికి వెళ్ళిన వెంటనే దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. యోనా నా కుమారుడు, నా ఎడల విశ్వాసం ఉంచినవాడు, వాడిని 3 దినములు నువ్వు ఏమి చేయకూడదు. తదుపరి 3 దినముల తర్వాత ఒకవేళ నా మాట వినకపోతే మరలా నువ్వు ఏం చేసుకోవాలన్నటువంటి వాటిని గురించి చెప్తానని 3 దినములు భద్రముగా ఉంచమని
చేపకు దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ చేప దేవుడు చెప్పినట్లుగా చేసింది. హల్లెలూయా. మనం ఎంతమంది దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తున్నాం? ఒక మారు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించదామా? పాపం కొంతమంది మెల్లిగా ఎత్తుతారు, కొంతమంది సగమే ఎత్తుండారు. దేవుని మాటకు చేప లోబడింది, మనము కూడా లోబడేది నేర్చుకుందాం. 3 దినములు యోనా చేప కడుపులో ఉన్నప్పుడు మారు మనసు పొందాడు. ఏమని మారు మనసు పొందాడు? 2వ అధ్యాయములో 2వ వాక్యాన్ని ఒక మారు చదుమా. ఎట్లా ఉన్నాడు యోనా? జాలిగా లేదు. ఎట్లా ఉన్నాడమ్మా యోనా? ఉపద్రములో ఉన్నాడు. ఉండి నేను యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన చాలునైనా. కాబట్టి యోనా చేప కడుపులో ఎట్లా ఉన్నాడు? ఉపద్రములో ఉన్నాడు. ఏ సమయానికి ఏమైపోతామో, ఈ చేప మనల్ని ఏం చేస్తుందో. అసలు ఒక్కొక్కసారి అనుకున్నాడు, నేను ఎక్కడ ఉన్నానో, పాతాళములో నేను ఉన్నానంటాడు, చీకటిలో నేను ఉన్నానంటున్నాడు, దుర్వాసన కలిగినటువంటి స్థలములో నేను ఉన్నానంటాడు, భయంకరమైనటువంటి చీకటి అగాధములో నేను ఉన్నానంటాడు. ఎంత వేదన! అంత వేదన పడి ఆ వేదనలో ఒక మాట అంటాడు, ప్రభువా నీ మాట నేను తృణీకరించాను. హల్లెలూయా. నీ మాట నేనేం చేశాను? తృణీకరించాను. నువ్వు చెప్పినట్లుగా నేను చేయలేకపోయాను. నువ్వు వెళ్ళమని చోటుకు నేను వెళ్ళలేకపోయాను. నీవు చూపిన మార్గములోకి నేను వెళ్ళలేకపోయాను. అయితే ఇప్పుడు నన్ను ఈ చేప కడుపు నుండి తప్పించునైనా. ఈ చేప కడుపు నుండి నువ్వు తప్పించినట్లయితే, ఈ ఉపద్రవం నుండి నన్ను తప్పించినట్లయితే, మరలా నువ్వు చెప్పినట్టు నేను నినివే పట్టణానికి పోయి ఆ ప్రజలకు దేవుని సువార్త నేను ప్రకటిస్తాను. నా దేవుని పనిని నేను చేస్తాను. నా దేవుని దగ్గర ఏదైతే నేను మొక్కుకున్నానో దాన్ని నేను చెల్లిస్తాను. నా మొక్కుబడిని చెల్లిస్తాను. నా మొక్కుబడి నేను చెల్లిస్తానని చెప్పి యోనా చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఆలయం ఇచ్చాడు, మంచి ఇల్లు రకరకాలుగా కట్టుకోవడానికి, అన్ని వసతుల చేత కట్టుకోవడానికి ప్రభు ఇచ్చాడు. మరి నీ ఇంటిలో ఒక రూముకి వెళ్ళి నువ్వు దానిని ఒక ఆలయముగా నువ్వు ఏర్పరచుకొని, ఒక పరిశుద్ధ స్థలముగా ఏర్పరచుకొని, ఆ గదిలో ఒక చిన్న గదిలో దేవునిని ప్రార్థించడానికి నువ్వు ఏర్పరచుకొని ఉన్నావా? యోనా చేప కడుపు నుండి ప్రార్థన చేశాడు, ఉపద్రవం నుండి ప్రార్థన చేశాడు, తనకు కలిగిన కష్టము నుండి ప్రార్థన చేశాడు, తనకు కలిగినటువంటి వేదన నుండి ప్రార్థన చేశాడు. అందుకే వాక్యములు కష్టకాలమునందు వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వారి ఆపదలో నుండి వారిని ఏం చేయను? విడిపించను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? కానాను దేశానికి. ఎక్కడికి? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి వేదన, దుఃఖము, కష్టము, నష్టము, పని ఎక్కువ. వాళ్ళు బానిసలుగా చూశారు ఐగుప్తు దేశ రాజు. అందుకే వారు ఐగుప్తు దేశం ఉన్నప్పుడు, ప్రభువా ఈ ఐగుప్తు దేశంలో మేము ఉన్నాము, మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు, మాకు ఇటుక రాళ్ళు మోసే పని, మట్టిని మోసేటువంటి పని, భారమైన పని, కష్టమైన పని, మేము మోయలేనంత బరువు ఎత్తమంటున్నారు, వీటిలో మేము కృంగిపోతున్నామే. ఈ ఐగుప్తు దేశం నుండి, ఈ బాధల నుండి, ఈ కష్టముల నుండి, ఈ దుఃఖముల నుండి, ఈ వేదల నుండి మమ్మల్ని రక్షించమా ప్రభువా అని వేడుకున్నారు. హల్లెలూయా. మనకు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, నీ కష్టమును, నీ వేదనను, నీ బాధను, నీ దుఃఖమును మొదట ఎవరికి చెప్పాలి? కొంచెం గట్టిగా చెప్పమా. నిజంగా చెప్పుండారా? నిజంగా చెప్పుండారమ్మా? మీ ఇల్లు ఈ పక్క ఉంటే పరిగెత్తి ఎక్కడికి పోతావు నువ్వు?
కడప లాస్ట్లో ఉండి ఇంటికి పోయి ఆ యొక్క చెవులో నువ్వు ఊదేసి వస్తావు. ఆ యొక్క దాన్ని నువ్వు చెప్పిన దానికి 4 గంటలు చెప్పి ఊరంతా చెప్తా ఉంటారు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నీ కష్టాన్ని నాకు తెలియపరచు, నీ దుఃఖాన్ని నాకు తెలియపరచు, నీ వేదనను నాకు తెలియపరచు. ఐగుప్తు ప్రజలు కూడా తన వేదనలు, బాధలను, దుఃఖములను ఆ రాజుకు చెప్పలేదు, ఆ ప్రజలకు చెప్పలేదు, కానీ యేసు ప్రభుల వారికి తెలియపరిచారు వారు. హల్లెలూయా. అందుకే దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. వారి ప్రార్థనను ఆలకించి ఇప్పుడు నా ప్రజలు అక్కడ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు, దేవునిని ప్రార్థించే ప్రజలు అక్కడ ఉన్నారు, దేవునిని ఆరాధించే ప్రజలు అక్కడ ఉన్నారు, ఆ ప్రజలను విడిపించుకొని రావాలని ఏం చేశాడో తెలుసా? ఎవరితో మాట్లాడాడు దేవుడు? మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే ఆ సమయంలో అరణ్యమునకు, అడవిలోనికి గొర్రెలను మేపడానికి ఆయన తీసుకువెళ్ళి ఉన్నాడు, మందను. అక్కడ ఆయన గొర్రెలు మేపడానికి అరణ్యంలో వెళుతుంటే అక్కడ ఒక చెట్టు, పచ్చని చెట్టు, అది మండుచున్నది. కానీ మీరు ఇంటికి వెళ్ళి నిర్గమకాండము 3వ అధ్యాయం చదివి చూడండి. ఆ చెట్టు మండుచున్నది, కానీ దానిలో ఉన్న ఆకులు కాలిపోలేదు. హల్లెలూయా. ఆ చెట్టు కాలిపోలేదు, మండుతూనే ఉన్నాయి. మోషేకు ఆశ్చర్యమైంది, ఏమిటి ఇది చెట్టు, ఎంతసేపు నేను చూస్తున్నా అది కాలుతున్నది, అయితే ఆ చెట్టు కాలిపోలేదు, ఆ చెట్టులో అగ్ని అట్లే మండుచున్నది, ఆకులు కూడా కాలేదు, ఏమిటని చూస్తుంటే అప్పుడు ఒక స్వరము వినపడింది. హల్లెలూయా. మోషే, నీ చెప్పులను విడిచిపెట్టి ముందుకు రా అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెప్పులను విడిచిపెట్టి ఎక్కడికి రా, ముందుకు రా అని చెప్పినప్పుడు మోషే వెంటనే దేవుని స్వరానికి భయపడి ముందుకొచ్చి నిలబడ్డాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు మోషేతో, మోషే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు ఉన్నారు, ఐగుప్తు దేశంలోని ఆ ప్రజలు మొరపెట్టుకున్నది నా చెవికి వినపడినది, వారి బాధలు నాకు తెలిసినది, కావున నీవు వెళ్ళి ఐగుప్తు దేశం నుండి ఆ ప్రజలను విడిపించుకొని ఆ ప్రజలను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? ఎక్కడికి మా? కానాను దేశానికి. హల్లెలూయా. ఏమి కానాను దేశానికి ఏది చెప్పాడు దేవుడు? పాలు తేనె ప్రవహించు దేశము. అక్కడ ఆకలి దప్పులు లేకుండా నా ప్రజలు జీవించవచ్చును. ఎప్పుడు విరివిగా పాలు దొరికే ప్రదేశము, ఎప్పుడు తేనె ప్రవహించేటువంటి ఒక దేశము. అందుకే ఆ కానాను దేశంలోనికి నా ప్రజలను నడిపించమని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఈరోజైతే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ దినమునందు కానాను దేశమునకు నడిపించిన నా దేవుడు ఇప్పుడు మనందరిని కూడా ఆయన రాజ్యములోనికి నడిపించడానికి, పరలోకమునకు నడిపించడానికి, రెండవ రాకడలో మనము ఎత్తబడడానికి, మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మన ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి మన కొరకు రక్తమును చిందించి మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి 3వ దినమునందు ఆయన మరణాన్ని జయించి లేచి 40 దినములు అనేక మందికి కనపడి ఆయన పరలోకమునకు ఆరోహణమవుతూ శిష్యులతో, నేను ఎలాగ ఇప్పుడు పరలోకమునకు వెళుతున్నాను, నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? నా ప్రజలకు నేను స్థలమును స్థిరపరిచి మరలా నేను మీ యొద్దకు వచ్చి మీ అందరిని కూడా నా యొద్దకు తీసుకుని పోవడానికి మరలా నేను రాబోతున్నాను. హల్లెలూయా. అది వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, కావున శిష్యులారా మీరు భయపడకూడని దేవుడు వారికి సెలవిచ్చాడు. ఇలాంటి గొప్ప దేవునిని మనం ఆరాధిస్తున్నాం. ఇలాంటి గొప్ప దేవుడే ఈ దినాలలో మన కొరకాయన ఆనాడు కానాను దేశమోలే ఇప్పుడు మనకు పరలోక రాజ్యము, అది ఆకలి దప్పులు లేని రాజ్యము, అక్కడ ఏ దుఃఖము బాధ లేనటువంటి ఒక రాజ్యము. ఆ రాజ్యములోనికి మనం ప్రవేశించడానికి
యేసు ప్రభుల వారు తానే స్వయముగా మన మధ్యకు వచ్చి యోహాను 14:6 చూసినప్పుడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడను రాడు. హల్లెలూయా. తండ్రి యొద్దకు రావడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి తండ్రి యొద్దకు చేరాలంటే మనమందరము యేసయ్య మార్గములో నడవాలి. మనం ఆ తండ్రి దగ్గరకు, మనం ఆ రాజ్యమునకు మనం చేరుకోవాలంటే ఒక దినమనందు మనమందరం ఆయన సత్యమును అనుసరించి మనము నడుచుకోవాలి. మనమందరము దేవుని రాకడలు ఎత్తబడడానికి మనం ఎటువంటి వారుగా ఉండాలంటే ఆయన చెప్పినట్లుగా మార్గము సత్యము నేనే జీవమునై ఉన్నాను, మనము జీవము కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆనాడు యోనా చరిత్రను మనకు ఎందుకు తెలియపరుస్తున్నాడంటే ఆ నినివే పట్టణాన్ని గురించి హెచ్చరించి మరలా దేవుడు ఏం చేశాడు, యోనా మారు మనసు పొందిన తర్వాత మరలా తన తప్పిదములను ఒప్పుకొని నేను మీకు మొక్కుకున్నటువంటి ఆ మొక్కుబడి అనగా ఆ నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు నేను సత్యాన్ని బోధిస్తానని ఒప్పుకున్నాడు. దేవా నువ్వు చెప్పిన పని నేను చేస్తాననుకున్నాడు. ఇక ఎప్పటికీ కూడా నీ మార్గములు నేను నడుస్తానని ఒప్పుకున్నాడు. ఎప్పుడు నీ సత్యములు నేను జీవిస్తానని ఒప్పుకున్నాడు. యేసయ్య నేను నీ కొరకు జీవిస్తానని యోనా చేప కడుపుల నుంచి ప్రార్థించాడు. అందుకే ఆ ప్రార్థన విన్న నా దేవుడు యోనాకు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో నీ కడుపులో ఉన్న యోనాన్ని చేప సముద్రం ఒడ్డునికి పోయిన దాని వాడిని ఏం చేసేవాళ్ళ నువ్వు రక్కి వేసే. హల్లెలూయా. సముద్ర ఒడ్డునికి వెళ్ళి ఏం చేయాలి, వాడిని క్రక్కి వేసే అనేటప్పుడు ఆ చేప దేవుని మాటకు రెండో మారు కూడా లోబడింది. మొదట చేపకు ఏమి చేయకూడదని ఆజ్ఞించాడు, ఏమి చేయకుండా ఉండింది. రెండవసారి చేపతో దేవుడు మాట్లాడాడు, చేప నువ్వు వెళ్ళి అతని క్షేమకరముగా నది సముద్రపు ఒడ్డున వాడిని కక్కివేయంటే యోనాని క్రక్కివేసింది. మళ్ళీ అక్కడి నుండి తిరిగి వచ్చి నా యోనాకు మరలా కొంతకాలానికి దేవుడు మరలా యోనాని పిలిచిదా నినివే పట్టణానికి వెళ్ళు. హల్లెలూయా. ఆ పట్టణానికి 40 దినములు గడువిస్తున్నా. ఆ 40 దినముల గడువులలో ఎవరు నా మాటను విని ఒకవేళ ఆ ప్రజలంతా మారిపోయారంటే ఒకవేళ ఆ పట్టణం ఆ నాశనం అండి తప్పించుకుంటుందన్నాడు. హల్లెలూయా. కావున క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అదే రీతిగా యోనా ఏం చేశాడు, రెండవ మారు నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు అందరికీ సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. యోనా గ్రంథముల 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒక మారు మనం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు వారు ఏం చేశారంట, విశ్వాసం ఉంచారు. ఎప్పుడు యోనా పట్టణానికి వెళ్ళి దేవుని గురించి చెప్పాడు, 40 దినములు లోగా మీరు ప్రభువును నమ్మకపోతే, మీరు మారు మనసు పొందకపోతే, మీ తప్పిదములను విడిచిపెట్టకపోతే, మీ పాపములను విడిచిపెట్టకపోతే ఈ పట్టణము నాశనం అవుతుందని హెచ్చరించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా దేవుని మాట ఎడల వాళ్ళు ఏం చేశారంట, విశ్వాసం ఉంచారు. చాలనైనా దేవుని మాట మీద వారు ఏం చేశారంట, విశ్వాసం ఉంచారు. ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని వాక్యమని వింటున్నాం, ఎన్ని సంవత్సరములుగా క్రైస్తవులుగా మనం ఉంటున్నాం, ఎన్ని సంవత్సరములుగా దేవుని ఆరాధనకు వస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనలో దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసము మనకున్నదా? ఆ ప్రజలకి దేవుడు యోనా ద్వారా సువార్తను ప్రకటించిన వెంటనే ఆ ప్రజలంతా విశ్వాసము పొందుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఈ దినాలలో కూడా హెచ్చరిస్తున్నాడు, ఓ నా ప్రజలారా, కాలము సమీపమైనది, దేవుని రాకడ సమీపమైనది, నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి మారు మనసు పొందడని, ఇదే మీకు రక్షణ దినము, ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయము, ఇప్పుడే మీరు రక్షణ పొందాలి. ఒక దినము అకస్మాత్తుగా దేవుని రాకడ రాబోతుంది. అకస్మాత్తు అయిన దినమునందు ఒక క్షణము కన్ను మూసి కన్ను తెరిచే లోపల కొంతమంది భూలోకములో కనపడరు. ఎవరు కనపడరు? దేవునిడల విశ్వాసం ఉంచిన వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిడల విశ్వాసం ఉంచిన వారిని
దేవుని భయభక్తులు కలిగిన వారిని, దేవుని సత్యములు నడిచినటువంటి వారు ఈ ఉగ్రత దినము రాకమునిపే దేవుడు మధ్యాకాశానికి వస్తారు. ఆయన మధ్యాకాశమునికి వచ్చినప్పుడు మనకు ఒక స్వరం వినబడుతుంది. భూమి మీద ఎవరు దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటారో వాళ్ళు కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఈ లోకములో వాళ్ళు కనపడరు. హల్లెలూయా. వారు ఎత్తబడతారు. హల్లెలూయా. ఆ ఎత్తబడిన గుంపులో మనం ఉండాలని యేసు ప్రభుల వారు మనకు హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చు జీతం అని ఆయద్ద ఉన్నది. కావున మీరు ఎటువంటి వారుగా ఉండాలంటే పరిశుద్ధులు ఇంకొను పరిశుద్ధులుగా ఉండండి, నీతిమంతులు మీరు ఇంకా నీతిమంతులుగా ఉండండి, భయము భక్తి కలిగిన వారు ఇంకొను భయము భక్తి కలిగిన వారుగా ఉండండి, ప్రార్థించేవారు ఇంకొను ప్రార్థించేవారుగా ఉండండి. ఎందుకో తెలుసా? అటువంటి వారందరినీ ప్రభు తన రాజ్యంలోనికి నడిపించబోతున్నాడు. నినివే పట్టణ ప్రజలకు దేవుని మాట చెప్పిన వెంటనే వారందరూ విశ్వాసం ఉంచారు. మరలా అక్కడి నుంచే చదుమా. ఉపవాసం ఉండి ఏం చేసిమా? ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరు గోని పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం విడిచిపెట్టి దిగి తన రాజ్య వస్త్రములను తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటగా ఆ యొక్క నినివే పట్టణ ప్రజలు విశ్వాసమును పొందుకున్నారు. రెండవదిగా వారిలో చూసినప్పుడు అందరూ దేవునికి భయపడిన వారుగా, భయము భక్తి కలిగినటువంటి వారుగా ఉపవాస దినమును చాటించుకొని అందరూ ప్రార్థన చేసే బిడ్డలుగా మారిపోయారట. హల్లెలూయా, హల్లెలూయా. మొదట వారు విశ్వాసమును పొందుకున్నారు. రెండవది ఇప్పుడు ప్రార్థన చేసేవారుగా మారారు. మన జీవితంలో మనము ఎంత మాత్రమో మనం ప్రార్థన ఉన్నది. ఒక దినమునకు 3 మార్లైనా కనీసము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దావీదు 7 మార్లు ప్రార్థన చేశాడు. దానియేలు ఒక ప్రధానమంత్రిగా ఉండి రోజుకి 3 మార్లు చేసేవాడు. యోబు ఉదయకాలమున లేచి అరుణోదయమున ప్రార్థించేవాడు. అపోస్తల కార్యములు 10లో చూసినప్పుడు కొర్నేలి ఆయన మధ్యాహ్న సమయంలో కూడా ప్రార్థన చేసేవాడు. శతాధిపతిగా ఉన్న కొర్నేలి. మన జీవితంలో కూడా దేవునిడల విశ్వాసము కలిగిన వాడు నీకు ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలిసిన ప్రార్థన, ఆ ప్రార్థనదా నీ విశ్వాస జీవితాన్ని కాపాడుతుంది. ఆ ప్రార్థన నీ కుటుంబానికి కాపుదలగా ఉంటుంది. ఆ ప్రార్థన నీకు వచ్చే అడ్డంకాల నుండి విడిపించగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి ప్రార్థనకున్న శక్తి లోకములు దేనికి లేదు. అలాంటి ప్రార్థనా శక్తి మనము పొందుకోవడానికి అరుణోదయమున లేచి ఉదయకాలమున లేచి దేవునిని ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మధ్యాహ్న సమయం ఉన్నప్పుడంతా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. రాత్రి జాములు ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. ఇలా ప్రార్థించే అనుభవం మనకు ఉండాలనే దేవుడు నినివే పట్టణం ప్రజల గురించి చెప్పాడు. ఆ ప్రజలు ప్రార్థించే ప్రజలుగా మారారు. నువ్వు ప్రార్థించేవాడుగా మారి ఉన్నావా? మూడవదిగా వారు ఎలాంటి మార్పు చెందారంటే, రాజు కూడా ఏం చేశాడంట? సింహాసాన్ని విడిచిపెట్టి రాజవస్త్రములను తీసివేసి అందరితో కూడా బూడిదలో కూర్చున్నారు, అనగా ప్రార్థనలో కూర్చున్నారంట. రాజులు అధికారంలో ఉన్నవారు సింహాసాన్ని విడిచిపెట్టారు. సింహాసాన్ని విడిచిపెట్టి ప్రజల మధ్యకు వచ్చాడు. నీవు కూడా క్రీస్తునందు ప్రేమటంటే దీని అర్థమేమనగా, తల్లి తండ్రి అన్నవారు కూడా మీరు కూడా నీ బిడ్డల మధ్యలో కూర్చోవాలి, సంఘములో కూర్చోవాలి, నీ కుటుంబంలో ప్రార్థనలో కూర్చోవాలి. నా కుమారులు ప్రార్థన చేస్తే చాలు, నా బిడ్డలు ప్రార్థన చేస్తే చాలని కొంతమంది అయితే బిడ్డలైతే నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే చాలని బిడ్డలు తన ఇష్టానుసారముగా జీవించి తమ జీవితాలను కోల్పోతూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా,
రాజులే సింహాసాన్ని విడిచిపెట్టి వచ్చారు కదా, తమ రాజ వస్త్రాలను తీసిపెట్టేశారు, తమ్ము తాము తగ్గించుకున్నారు, తగ్గించుకునేటువంటి ప్రజలుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన ప్రజలు ఎట్లా ఉండాలంటాడంటే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయములో 14వ వాక్యములో దేవుని బిడ్డలనేటువంటి వారు ఎలాంటి వారుగా ఉండాలని 2 దినవృత్తాంతములు 7వది. నా పేరు పెట్టబడిన నా జనులు ఎట్లా ఉండాలంట, ఆ దేవుని పేరు పెట్టబడిన విశ్వాసులైనటువంటి మనము, ఆలయానికి వచ్చే మనము, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము, దేవుని ప్రజలమని చెప్పుకునే మనము, మనలను మనము ఏం చేసుకోవాలంట, తగ్గించుకున్న వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి వారుగా ఉండాలమ్మా? తగ్గించుకున్నవారు. హల్లెలూయా. తగ్గించుకునే స్వభావం మనకు కావాలి. మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఎఫెసీయుల పత్రికలో దేవుడు భార్య భర్తల గురించి చెప్పాడు. భార్య భర్తకు లోబడి జీవించగా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. భర్తలు భార్యలను ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకు ఆ మాటను దేవుడు అన్నాడు? సంఘములో ఉన్నటువంటి మనము క్రీస్తుకు లోబడినట్లుగా ప్రతి భార్య కూడా తన భర్తకు లోబడే స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. అట్లా లోబడి చూడండి ఎంత ఆశీర్వాదమో. భర్తలు తమ భార్యలను ప్రేమించి చూడండి, ప్రేమతో వారితో మాట్లాడండి. దేవుని యొక్క భయము భక్తి చేత మీరు జీవించి చూడండి. ప్రార్థనలు కుటుంబముతో కలిసి ప్రార్థించి చూడండి. ఆ ఆశీర్వాదం ఎంతని మరలా చూడండి. ప్రభు అందుకే కదా అన్నాడు, నీ కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను, నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును, నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉంటారు. ఎప్పుడు నా ఎడల మీరు భయభక్తులు కలిగి ఉంటారో అప్పుడు నేను సీయోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. 128 కీర్తనలు మీరు అప్పుడప్పుడు ఎప్పుడు చదవాలి. 121వ కీర్తనలు చదవాలి, 23వ కీర్తనలు చదవాలి, 91 కీర్తనలు చదవాలి. ఈ 4 ఎప్పుడు గుర్తించుకోండి. 23 కీర్తనలు కుటుంబంలో చదవాలి, బిడ్డలకు దానిని కంఠస్థం చేపించాలి. 91 కీర్తనలు చదివించాలి, ఇంకా 34వ కీర్తనలు చదివించాలి, 121వ కీర్తనలు చదవాలి, 128వ కీర్తనలు చదవాలి. ఇవన్నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదము. నినివే పట్టణ రాజులు సింహాసాన్ని విడిచిపెట్టినట్లుగా తల్లిదండ్రులు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి, నీ బిడ్డల దీవెన కొరకు ప్రార్థించాలి. నీ బిడ్డలు పెద్దవాడైనప్పుడు వాడు మంచి పద్ధతిలో నడవడానికి నువ్వు ప్రార్థించాలి. ఈరోజు ఎంతమంది బిడ్డలను బట్టి తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. కారణం ఏమో, చిన్నతనం నుండి బిడ్డలను వదిలేసి ఉంటారు. ఎక్కడికి పోతున్నాడని గమనించడం లేదు, ఏం చేస్తున్నాడని గమనించడం లేదు, ఏమి మాట్లాడుతున్నాడని గమనించడం లేదు, ఏ బిడ్డలతో సహవాసం చేస్తున్నాడని గమనించడం లేదు. నా బిడ్డ మంచివాడండి, నా బిడ్డ మంచివాడని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ నీ బిడ్డ యొక్క లోపాన్ని నువ్వు సరిచేయాలి. బిడ్డలను చిన్నతనం నుండి నువ్వు సరిచేసినట్లయితే ఆ బిడ్డలు పెద్దవాడైనప్పుడు తల్లి తండ్రి అని గణపరుస్తాడు మిమ్మలను. అదే దేవుని వాక్యం సెలవిస్తున్నది. నినివే పట్టణ ప్రజలు దేవునికి లోబడ్డారు, దేవుని ఎడల విశ్వాసం ఉంచారు, దేవునిలో ప్రార్థనలు గడిపారు. అంత మాత్రమే కాదు, తమ్ము తాము తగ్గించుకున్నారు. 2 దినవృత్తాలు 7:14లో దేవుని ప్రజలని వారు తగ్గించుకునే వారుగా ఉండాలి. రెండవది, దేవునిని ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవునిని వెదికేవారుగా ఉండాలి. చెడు మార్గమునకు ఎట్లా ఉండాలి? మీరు విడిచిన వారుగా ఉండాలి. హల్లెలూయా. చెడు వాటిని విడిచిపెట్టాలి, చెడు మాటలను విడిచిపెట్టాలి, చెడు తనాన్ని విడిచిపెట్టాలి, చెడు సావహాసాన్ని విడిచిపెట్టాలి, చెడు స్థలమును విడిచిపెట్టాలి, చెడు వారితో సావాసం విడిచిపెట్టాలి. ఇది క్రైస్తవునిలో ఉండవలసిన లక్షణాలు. హల్లెలూయా. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చెప్పినాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
యోబు కూడా ఆ దేశానికి అంతటికి కూడా యోబుని గొప్ప ఆశీర్వాదంతో దేవుడు ఇచ్చాడు. కారణం ఎందుకో తెలుసా? యోబు చెడుతనానికి దూరముగా ఉండేవాడంట. హల్లెలూయా. ఆ రీతిగా మన జీవితాలలో కూడా క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మంచి విశ్వాసము కలిగిన వారుగా ముందు దేవునికి లోబడిన ప్రజలుగా జీవించాలి. రెండవది విశ్వాసము కలిగిన వారుగా జీవించాలి. మూడవది మనము మంచి ప్రార్థనా పరులుగా మనం జీవించాలి. నాలుగవదిగా మనల్ని మనము తగ్గించుకొని, భార్య తగ్గించుకోవాలి భర్త దగ్గర, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తలు ఇరువురు తమ బిడ్డలను ప్రేమించాలి, బిడ్డలను క్రమశిక్షణలు పెట్టాలి. ఇవన్నీ ఎఫెసీయుల గ్రంథముల 6వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సామెతల గ్రంథములు మీరు 6వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదవండి. బాలుడు నడవవలసిన త్రోవని వాడికి ఏం చేయమా? నేర్పండి. వాడు నేర్చుకోవాలంటే ముందు తల్లిదండ్రులు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నినవే పట్టణ ప్రజలు ఏం చేశారో తెలుసా? 10వ వాక్యం చదుమా. నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చెడు నడతలను మానవాళ్ళు ఏం చేసుకున్నారంట? మా చెడుతనాలను ఏం చేసినారు వాళ్ళు? అక్కడ ఏముంది చదువు? 10వ వాక్యమే చదువు. నినవే పట్టణస్థులు అనగా నినవే పట్టణ ప్రజలు తమ చెడు నడతలను వాళ్ళు ఏం చేసుకున్నారంటమా? మానుకొనగా, విడిచిపెట్టినారు. మానుకుంటే మానుకొనడం అనేది ఏమి? విడిచిపెట్టినారు. ఈరోజు మనము కూడా చెడు మాటను మనము మానుకోవాలి, విడిచిపెట్టాలి. చెడు తలంపులను విడిచిపెట్టాలి, చెడు మార్గమును విడిచిపెట్టాలి, చెడు సావాసమును విడిచిపెట్టాలి, చెడు నడవడికలను అలవాట్లను అన్నిటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టినారు కాబట్టి ఆ పట్టణానికి నాశనము కాకుండా దేవుడు దానిని కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వారిలో ఆ మార్పును దేవుడు చూశాడు. నినవే పట్టణ ప్రజలు ఎప్పుడు తమ చెడు నడతను మానుకున్నారో దేవుడు వారిని చూస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. నా ప్రజలు, నినవే పట్టణ ప్రజలు చెడు నడతను మానుకున్నారా? త్రాగుడును మానుకున్నారా? చెడ్డ అలవాట్లను మానుకున్నారా? చెడు తలంపులను మానుకున్నారని ప్రభు ప్రతి కార్యములో దేవుడు మనల్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన 14:2 చదువుకుందాం ఒక మాటను. దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా చూడండి. కీర్తన 14:2 వివేకము కలిగి, 14:2 ఎంత టకటకట కానీ వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడమ్మా? చెప్పండిమా. పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దూరంగా పోయి ఒక్కాకేసిన నిన్ను పరిశీలించే దేవుడు ఉన్నాడు. ఒక్కాకేసే వాళ్ళు ప్రభురాత్రి భోజనం వద్దు, తీసుకోకూడదు. తెలిసిన మా సంగతి ఎన్నోసార్లు చెప్పండా. ఒక్కాకేసి వేయొద్దు. పురుషులు బీడీ సిగరెట్లు తాగకూడదు. త్రాగుడు జీవితం ఉండేవాళ్ళు దీన్ని తాగకూడదు. పాన్ బరాక్ వేసేవారు జాగ్రత్త. ఇవన్నీ కూడా చెడు అలవాట్లు, చెడు నడతలు, చెడు క్రియలు. పాన్ బరాక్ వేసుకుని ఒక అధికారి దగ్గర మాట్లాడతామా, ఏం చేస్తాడు ఆ అధికారి? వెంటనే పోలీసుని పిలిపించి వీడిని ఏం చేయరంటాడా? చెప్తాడా లేదా? నేనా వీడి దగ్గర ఏదో వాసన వస్తుందిరా, వాడిని ఏం చెయ్య? సెక్యూరిటీని పిలుస్తాడు. ఒక లోకములో ఉండే అధికారికి ఒక తాగినోడు ముందు నిలబడకూడదు, పాన్వరకేసి కూడా ముందు నిలబడకూడదు. అంటే పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ముందు మనము పరిమళ వాసన కలగాలి. మనం హల్లెలూయా. పరిమళ వాసనతో ఉండాలి. ప్రార్థన అనే పరిమళ వాసనము, విశ్వాసం అనే పరిమళ వాసనము, తగ్గింపు అనేటువంటి పరిమళ వాసనము. దేవునికి ఇష్టమలేని కార్యములను విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావుననే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకే వాక్యాన్ని చదివి నేను ముగించబోతున్నాను. మరి ఆ వాక్యమును మనం చదివినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
మనము అక్కడ 2వ అధ్యాయంలో రెండు కొరింథీయులు 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, అనుకూల సమయమందు మీ మొరను ఆలకించితిని, రక్షణ దినమనందు నిన్ను ఆదుకొంటిని. ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఇది ఒక అనుకూలమైన సమయము, ఇది ఒక మంచి సమయము. ఈ సమయము మరలా మనం రేపు చూడలేము. వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పారు అబ్బాయిని గురించి. మంచి పనివాడు, చక్కటి నేర్పరి, అకస్మాత్తుగా అక్కడ ఏ ఊరు మధ్యదారిలా అక్కడికి బూడిదపల్లి కదా, అకస్మాత్ అయినటువంటి మరణము. హల్లెలూయా. కావున మరణం ఎప్పుడు సంభవించునో, ఎంతవరకు ఈ లోకంలో మనం జీవిస్తామో మనకు తెలియదు. అందుకే దేవుడు ఇప్పుడే నీకు మంచి దినము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ సమయము. ఎట్ల వాళ్ళు 40 రోజుల్లోగానే వారందరూ మారు మనసు పొందారు, వారందరూ విశ్వాసములోనికి వచ్చారు, వారందరూ ఎలా ప్రార్థన చేసే బిడ్డలుగా మారారు, వారందరూ ఎలా తాము తగ్గించుకొని జీవించేవారుగా ఏర్పడ్డారు, ఎప్పుడు వారు తమ చెడు నడతనన్నిటిని మారుకున్నారు. అలాంటి మారు మనసు మనకు కలగాలని దేవునిని ప్రార్థించి ఆ ప్రకారముగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రభు మనకు చెప్పాడు, ఇది నీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ నీకు అనుకూలమన్నది. అలాంటి విశ్వాసములు మనందరూ జీవించాలని కూడా ప్రభువారు మనల్ని కోరుకున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న, సత్యాన్ని విన్న ఈ దినమనందు మనము కూడా నినివే పట్టణ ప్రజలు ఎంత మార్పు చెందారో చూడండి, ఎంత వారు మారారో చూడండి. దేవునికి లోబడ్డారు, దేవునిలో విశ్వాసంలో జీవించారు, దేవునిని ప్రార్థించే ప్రజలుగా మారారు, తాము తగ్గించుకొని జీవించే ప్రజలుగా ఏర్పడ్డారు. 5వదిగా చెడు వాటిని విడిచిపెట్టిన ప్రజలుగా మారారు. మనలో కూడా మార్పు కలగాలి. ఆ మార్పు కలిగిన వారే మారు మనసు పొందినవారు, ఆ మారు మనసు పొందిన వారే రక్షణ పొందినవారు. అలాంటి రక్షణ మనకు ఇచ్చినాడు. రక్షణ పొందుకున్న వారు రక్షణను కాపాడుకోవాలి. ఇంకా రక్షణ పొందలేకపోతే కాలం సమీపమన్నది, మారు మనసు పొందడి, దేవుని రాజ్యం సమీపమన్నది, దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. అందువల్లనే మన జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవుని బిడ్డలుగా జీవించుదాం. దేవుని ఆశీర్వాదములు, దేవుని కృప ఎల్లప్పుడూ మన కుటుంబాలకు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.